చూడండి, ఇట్లా మనం మరిగిస్తూ ఈ పైదా వస్తుంది, పొగ వస్తుంది చూడండి. ఆ సమయంలో ఇంట్లో కనుక ఉంటే కొంచెం ఈ పచ్చి పుదీనా కూడా కొంచెం వేసుకుంటే ఇంకా బాగా మంచి సువాసన వస్తుంది. ఈ విషయం మా ప్రియమైనటువంటి తల్లులందరూ మర్చిపోకుండా అందులో వేసుకోవాలి. ఎంతైనా పచ్చిది వచ్చినంత సువాసన సుగంధం ఎండబెట్టింది రాదు. అందువల్ల మీకు అవకాశం ఉంటే సహజంగా మన ఇళ్లలో ఉంటుంది కాబట్టి, రోజు మనం కూరల్లో ఉపయోగించుకుంటాం కాబట్టి దీన్ని పచ్చిది కూడా కొంచెం వేయండి. ఇప్పుడు దాదాపుగా బాగా మరిగింది. ఇప్పుడు రెండు సార్లు పొంగింది. ఇంకొకసారి పొంగిన తర్వాత చక్కెర వేసుకొని, అంటే కండ చక్కెర కానీ చక్కెర కానీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెము తాటి బెల్లము లేక తాటి కలకండ పొడి అందులో కలుపుకోవచ్చు. చూడండి ఎలా పొంగుతుంటుంది, అద్భుతంగా మంచి గుమ్మలాడిపోయేటువంటి సువాసన గద్దలుతూ ఉంది, ఉవ్విళ్ళూరుతూ ఉంది. భారతీయులకు మంచి రక్తాన్ని సృష్టించి చక్కటి ఎర్రని రంగులు శరీరానికి అందించి శరీరములో ఎక్కడా మలినము లేకుండా శుద్ధి చేయటం కోసము ఈ భారత్కి ఉవ్విళ్ళూరుతూ పొగలు గక్కుతూ ఉంది. అందులో ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకుందాం. చక్కెర మీరు తగినంత వేసుకోండి. మీకు తెలుసు ఎలా ఈ పొడిలో ఎంత వేసుకోవాలి మీకు తెలుసు కాబట్టి అవసరాన్ని బట్టి 2 లేదా 3 చెంచాలు చక్కెర కానీ పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ వేసుకోండి. వేసుకొని దీన్ని వడపోసుకోవటం కోసం సిద్ధం చేసుకోవాలి. బ్రహ్మాండమైన టీ తయారైంది. ఈ విధంగా మనం వడపోసుకొని ఈ విధంగా వడపోసుకుంటే కొంచెము ఎరుపు రంగులో ఉండేటువంటి కమ్మని గుమగుమలాడే మంజిస్టా పుదీనా కలిపి తయారు చేసిన భారత్ టీ తయార్. ఈ విధంగా చూడండి ఎంత మంచి రంగుతో ఎంత సువాసనతో అద్భుతమైనటువంటి భారత్ టీ తయారైందో మీ కళ్ళారా గమనించండి. మన భారత మాత మన తల్లి మన కోసం అందించినటువంటిది. మన యావత్ భారత జాతి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నటువంటి టీ చూడండి గ్లాసులో పోస్తే ఎట్లా ఉంటుందో ఇంకా మీరు బాగా చూడవచ్చు. చూడండి ఇప్పుడు చూడండి ఇట్లా భారత్ టీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తాగే ముందు ఇది ఎన్నిసార్లు దీన్ని తాగాలో, తాగినందువల్ల మనకు ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. భారత్ టీ కావలసిన పదార్థాలు: పుదీనా పొడి 200 గ్రాములు, మంజిస్టా 50 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, పాలు 1/2 లీటర్, చక్కెర లేదా పటిక బెల్లం పొడి తగినంత. తయారు చేసే విధానం: మిరియాలను దూరగా వేయించి పొడి చేయాలి. మంజిస్టను దంచి మెత్తని పొడి చేసుకోవాలి. మంజిస్టా, మిరియాలు, పుదీనా పొడులను కలిపి టీ పొడిలాగా ఉపయోగించుకోవాలి. 1/2 లీటర్ పాలలో 20 గ్రాముల టీ పొడి, తగినంత చక్కెర లేదా పటిక బెల్లం పొడి వేసి 3 పొంగులు వచ్చే వరకు మరిగించాలి. టీని దించే ముందు రుచికి తగినన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. డయాబెటిస్ తో బాధపడేవారు చక్కెర బదులు తాటి కలకండను వేసుకోవాలి. ఈ టీని ఇంటిల్లిపాది క్రమం తప్పకుండా త్రాగడం వల్ల అందం, ఆరోగ్యం మెరుగై ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈ టీని ఇంటెల్లపాది చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తాగవచ్చు. ఇందులో ఉన్న పుదీనా అతి శక్తివంతమైనటువంటి పదార్థం. ఇది కాలేయాన్ని బాగు చేస్తుంది. అతి ప్రధానమైన మానవ శరీరంలో ఉండేటువంటి సూర్యచక్రమైనటువంటి కాలేయములో అమితమైన ఉష్ణము పుట్టకుండా ఎప్పటికప్పుడు కాలేయాన్ని క్రమబద్ధము చేసేటువంటి శక్తి ఈ పుదీనా. అంతేకాకుండా ఇక ఈ మంజిస్టా
రక్త శుద్ధి చేయటంలో మేటి అగ్రగణ్యమైనది. రక్త శుద్ధి అంటే రక్తము ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండటం. ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అంటే రక్తము పరిశుభ్రంగా ఉంటేనే శరీరములో ఏ అవయవమైనా ఆరోగ్యవంతముగా నిండు నూరేళ్ల వరకు మనగలుగుతుంది. కానీ మనం ఇవాళ తినేటువంటి పురుగుల మందులతో పండినటువంటి బియ్యము, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇత్యాది సమస్త ఆహార పదార్థాలు, తాగేటువంటి నీరు, పీల్చేటువంటి గాలి మొత్తము విషమయమైపోయి ఈ విషమంతా ఆహారము ద్వారా శరీరములోకి పోయి రక్తములోకి చేరి రక్తాన్ని మలినము చేయటము వల్ల శరీరములో అనేక రకరకాల చర్మ వ్యాధులు రావటం, ఎక్కడికక్కడ రక్తము ఆగిపోయి గుండె జబ్బు రావటం, పక్షవాతము రావటం, మూర్ఛలు రావటం, ఇంకా అనేక రకాల నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ కమ్మని భారత్ టీని కనుక మీరు తయారు చేసుకుని ఉదయం ఒక కప్పు పరిమితముగా అహితముగా సాయంత్రం ఒక కప్పు కనుక తాగితే ఇప్పటి వరకు మన శరీరంలో చేరినటువంటి సమస్త విష పదార్థాలు అన్నీ కూడా రక్తములో నుంచి బహిష్కరింపబడి పరిశుభ్రముగా ఎర్రగా రక్తము తయారవుతుంది. దాని వలన ఆరోగ్యము, అందము, ఆయువు కూడా మనకు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి నగ్న సత్యాన్ని మా ప్రియమైనటువంటి ప్రేక్షకులు తెలియజేస్తూ మర్చిపోకుండా మీరు కూడా ఈ చక్కని మన తల్లి పేరుతో ఉన్న భారతీయుని మీరు ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుతూ చెప్పండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.